ఆడపిల్ల తల్లిదండ్రులు తన కూతురుకు పెళ్లి చేయాలనుకుంటారు, తప్పు లేదు. కానీ తన కూతురు మాటగా ఉద్యోగానికే ఇస్తా అనే ఒక సంకల్పంలో ఉంటారు. ఎందుకంటే మా అమ్మాయిని ఉద్యోగానికి ఇవ్వాలి, ఉద్యోగానికి ఇస్తూనే బాగుంటుంది, ఎందుకంటే ఉద్యోగం ఉంటుంది అని ఆలోచన చేస్తారు. మరి అందరు ఆడపిల్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఉద్యోగానికే ఇస్తే అంతమంది ఉద్యోగంలో ఎక్కడికి వెళ్ళి రావాలి? అదొకటి. సరే, తన కూతుర్ని ఉద్యోగానికి ఇస్తాడు, తన కూతురు బాగుండాలనే ఆలోచన మంచిగా ఉంది. మరి తన కొడుకు ఉంటాడు కదా, మరి తన కొడుకుకు ఉద్యోగం ఉంటుందా? మరి తన కొడుకు కూడా ఒక అమ్మాయి కావాలి కదా. మరి తన కొడుకుకు ఒక అమ్మాయిని ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళు కూడా ఉద్యోగం కావాలంటే మరి ఈయన కొడుకుకు ఉద్యోగం ఉందా? అంటే తన కొడుకుకు ఉద్యోగం లేకున్నా వేరే వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలి, కానీ తన కూతురు మాటకం బ్రహ్మాండంగా ఉద్యోగానికి ఇవ్వాలి. ఇది ఎక్కడ లెక్క? ఇప్పుడు ఉద్యోగం ఇవ్వడము తప్పు కాదనడం లేదు, ఉద్యోగం కోరుకోండి, కానీ తన కొడుకును కూడా చదివిపియాలి కదా. తన కొడుకు కూడా ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరికి ఉద్యోగులు ఉండాలి కదా. అంటే వాళ్ళ కొడుకులకు ఇచ్చే పిల్లల మాటగా ఉద్యోగం లేకుండా వాళ్ళ కొడుకులకు పిల్లలు ఇవ్వాలి, కానీ తన కూతురు మాటకము ఉద్యోగస్తునికి ఇవ్వాలి. ఇది ఎక్కడి లెక్క? అర్థం కాని లెక్క ఇది. ఇది ఈ దిగమ్మగా అయ్యేటటువంటి వ్యక్త. అవును, బాగుంటుంది, కరెక్ట్. తన కూతురు గురించి బాగా ఆలోచించి ఉద్యోగం చేయాలనుకుంటున్నావు. మరి నీ కొడుకుకి ఇచ్చే తల్లిదండ్రులు కూడా వేరే పిల్లని ఇవ్వాలంటే మళ్ళీ వారు కూడా ఆలోచిస్తారు కదా. అంటే నీ కొడుకు కాడికి వచ్చే వరకు ఏదో చదువుకున్నాడు అట్లా ఇట్లా అని కథలు చెప్తావు, ఏదో చదువుకున్నాడు కానీ ఉద్యోగం దొరకలేదు ఇవ్వండి అని చెప్తావు. మరి నీ కూతురుని ఇవ్వాలి కానీ బరాబర్ ఉద్యోగం కావాలంటావు. ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఉద్యోగాలు? గవర్నమెంట్ ఉద్యోగము ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏదో రకంగా గుణగణాలు బాగుండి డబ్బులు బాగా సంపాదించి కుటుంబాన్ని పోషించి చక్కగా ఉండేటటువంటి వ్యక్తులను కోరుకోవాలి తప్ప ఉద్యోగం 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 అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి. ఈ లెక్క చూస్తే మందిది మంగళవారం, మనది సోమవారం. మీరే చెప్పండి. తన కూతుర్ని ఉద్యోగస్తునికి ఇస్తాడంట, మరి తన కొడుకుకు ఉద్యోగం లేకుండా పిల్లలను తోలుకొచ్చుకుంటాడంట. అవతల తల్లిదండ్రులు తెలివిలేనటువంటి వాళ్ళని అనుకుంటారు. మరి అందరూ ఉద్యోగస్తులకే ఇవ్వాలనుకుంటే మరి ఏడ ఉంటాయి ఉద్యోగాలు? అది ఆలోచించాలి. ఒకప్పుడు ఉద్యోగులు ఉంటేనే ఇచ్చిండ్రా, మనందరికి ఉద్యోగాలే ఉన్నాయా? ఎవరు తెలివితోనో వాళ్ళు సంపాదించుకుంటారు, అంతేగాని ఉద్యోగస్తునికే ఇస్తాం అంటే అమ్మాయిలు ఉన్నారు, కానీ నేను పలానాలోకి ఇవ్వాలి, పలానా ఉద్యోగస్తునికి ఇవ్వాలి, ఉద్యోగాల్లో ఇంకా బెటర్ ఉద్యోగం ఉండాలి, మరి శాలరీ ఇంత రావాలి. ఇది ఎక్కడి లెక్క? మరి తన కొడుకు తన కుటుంబంలో కూడా ఉద్యోగస్తులు ఉండాలి. మంది పిల్లలు ఊరికి తీసుకొచ్చుకొని చేసుకుంటావు కొడుకుకు, నీ కొడుకుకు ఉద్యోగం లేకున్నా కానీ నీ బిడ్డను మటుగా ఉద్యోగానికి ఇస్తావా? మంది మంగళవారం, మనది సోమవారం.